పిల్లలు పుట్టాక పోషణ రక్షణ తండ్రిది అంటారు, కానీ పిల్లలు పుట్టకముందు కూడా తల్లి గర్భంలో కూడా పోషణ రక్షణ తండ్రి బాధ్యతే. అంటే తల్లికి తినిపించమని కాదండి, తల్లి గర్భంలో ఉన్నా కూడా అక్కడున్న ఫాదరే బిడ్డకి రక్షణ పోషణ కల్పిస్తారు. తల్లి గర్భంలోనే తండ్రి రక్షణ తండ్రి పోషణ. ఇదేంటి వింతగా ఉందనుకుంటున్నారా? మీరు విన్నది ముమ్మాటికి నిజం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తల్లి గర్భంలో పిండం ఏర్పడిన దగ్గర నుంచి మళ్ళీ డెలివరీ అయ్యే వరకు బేబీకి కావాల్సిన పోషకాలను అందించడం, బేబీకి కావాల్సిన రక్షణ కల్పించడం, అలాగే బేబీ రిలీజ్ చేసిన వేస్ట్ని అంబ్లికల్ కార్డు ద్వారా మళ్ళీ తల్లికి చేరవేయడం, ఈ పనులన్నీ చేసేది ప్లజంటా. ఈ ప్లజంటా తల్లి గర్భంలో తయారవుతుంది అని అందరూ అనుకుంటారు. తల్లి గర్భంలోనే తయారవుతుంది, కానీ ఆ ప్లజంటా ఏర్పడడానికి కారణం తండ్రి యొక్క జన్యువులు. ఎస్, తండ్రి యొక్క జీన్స్ నుంచి ప్లజంటా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బేబీ పార్ట్స్ ఏర్పడడానికి, బేబీ గ్రోత్ అవ్వడానికి తల్లి యొక్క జీన్స్ తోడ్పడతాయి. ప్లజంటా ఏర్పడడానికి మాత్రం తండ్రి యొక్క జీన్స్ తోడ్పడతాయి. బేబీ పుట్టిన తర్వాత ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఎలా రక్షణ కల్పించాలని అనేదే కాదు, తల్లి గర్భం లోపల కూడా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా రక్షించాలనేది తండ్రి యొక్క జీన్స్ ఆలోచిస్తూనే ఉంటాయి. సో దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పదో కదండి. ఒక సింగిల్ స్పెర్మ్ సెల్ నుంచి ఇంత సృష్టికి ప్రతి సృష్టి బయటకు వస్తుంది. గాడ్ ఈజ్ గ్రేట్. ఈ విషయం మీరు తెలుసుకున్నారు కదా, మీ చుట్టూ ఉన్న వారికి కూడా తెలియచేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి తెలియచేయండి. థ్యాంక్ యూ.